హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ ఏ సినిమా అయినా సరే ఖచ్చితంగా ఒక సినిమా వస్తే తెర మీద చూడాలని చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. సో నిన్న హరిహర వీరమల్లు సినిమా నుంచి ఒక మనిషి అంటే మాట వినాలి అనే విధంగా ఒక సాంగ్ని అయితే రిలీజ్ చేశారు. ఆ సాంగ్ని పవన్ కళ్యాణ్ గారు 5 భాషల్లో పాడారు. సో ముఖ్యంగా ఈ 24 అవర్స్లో మాత్రం బీభత్సం సృష్టిస్తుంది వ్యూస్ పరంగా. సో ఖచ్చితంగా వినాలి మాట, హరిహర వీరమల్లు మాట చెప్తే వినాలి అనే లైన్తో స్టార్ట్ చేసి ఒక మంచి పాటనైతే అందించారనమాట కీరవాణి గారు. సో దాన్ని పవన్ కళ్యాణ్ గారు 5 భాషల్లో తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, కన్నడం ఈ 5 భాషల్లో ఆయనే స్వయంగా పాడటం నిజంగా అంటే ఆయన ఉన్న బిజీ షెడ్యూల్కి ఆయన ఒక లాంగ్వేజ్ పాడటమే గొప్ప అనుకుంటే పాన్ ఇండియా సినిమాగా ఆయన తీసుకుని దాన్ని రిలీజ్ చేయాలని కష్టానికి సో 5 భాషల్లో ఆయన పాడటం అసలు నిజంగా గ్రేట్ థింగ్ అనమాట. సో మరి ఆయన అంత బిజీ షెడ్యూల్లో కూడా పాడటం అనేది నిజంగా ఇంకో అంటే మిగతా హీరోలు అది ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. అంటే హీరో ఎంత చేయగలడు సినిమాకి ఉన్న టైంలో అది ఆయన చాలా తక్కువ టైంలో చాలా బాగా వర్క్ చేస్తున్నారు సినిమాకి. సో షూటింగ్ కూడా మాక్సిమం పార్ట్ టైంలో ఎక్కడో చోట కుదిరితే 2 అవర్స్ టైం ఉన్న షూటింగ్కి ఇస్తానికి ఆయన చూస్తున్నారు అనమాట ఖాళీగా ఉండకుండా. సో మరి అటు పక్క పాలిటిక్స్ ఇటు పక్క సినిమా ఈ రన్నింగ్లో అయితే పరిగెడుతున్నారు అనమాట ఆయన. సో మరి ఆ సినిమా లుక్ వచ్చేసరికి ఫ్రెష్గా కనపడాలి. బట్ ఇక్కడ పబ్లిక్లో తిరిగి మొహం అంతా వాడిపోయినప్పటికీ కూడా సో మరి అక్కడికి వెళ్ళేసరికి ఆ ఫ్రెష్నెస్ అనేది తీసుకురావడానికి ఆయన చాలా కష్టపడాలన్నమాట. అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా షూట్కి వెళ్ళి ఒక గంటన కష్టపడితే సెట్లో ఆ ఏదైతే స్ట్రెస్ ఉందో అంతా మర్చిపోతారని షూట్ చేసేటప్పుడు. సో ఖచ్చితంగా ఇప్పుడు ఈ సాంగ్ అయితే రికార్డులు తిరగరాస్తుంది. సో మనం పాన్ ఇండియా వైడే చూసుకుంటే కనుక ఫస్ట్ కిసిక్ సాంగ్ ఉందన్నమాట. సో అల్లు అర్జున్ గారు 26 మిలియన్స్, తర్వాత నానా హైరానా సాంగ్ ఉంది 23 మిలియన్, అట్లానే డోప్ సాంగ్ ఉంది 21 మిలియన్, దాని తర్వాత హరిహర వీరమల్లు అనేది 19 మిలియన్తో ఎక్కిందనమాట. సో మరి పవన్ కళ్యాణ్ గారు చాలా గ్యాప్ తర్వాత వస్తున్న సాంగ్. సో ఖచ్చితంగా అసలు 19 మిలియన్ అంటే 19.5 మిలియన్ ఏమో వచ్చింది 24 అవర్స్లో. ఇట్స్ హ్యూజ్ రికార్డ్ అనే చెప్పాలి. ఎందుకు అంటే దమ్ మసాలా బిర్యానీ రీసెంట్గా లాస్ట్ ఇయర్ వచ్చిన సాంగ్ అది 17 మిలియన్ దగ్గర ఆగిపోయింది. బట్ ఈ సాంగ్ మటుకి ఖచ్చితంగా 19 మిలియన్ దాకా వెళ్ళింది. అంటే ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ మహేష్ బాబు గారితోనే పోటీ పడుతుంటారు ఎక్కువ. ప్రతి దాంట్లో ఆయన కంపేర్ చేసుకుంటూ వీళ్ళు కంపేర్ చేసుకుని గొడవలు పడుతూ కానీ ఆ ఫ్యాన్ వార్స్ కానీ బయట కానీ సోషల్ మీడియాలో కానీ చేసుకుంటూ ఉంటారు. సో ఖచ్చితంగా దమ్ మసాలా సాంగ్ టాప్లో ఉండేది ఒక ఈ లేటెస్ట్ సాంగ్స్ రానంత వరకు. సో దాన్ని అయితే ఈ సినిమా ఖచ్చితంగా బీట్ చేసింది. అండ్ చాలా గ్యాప్ తర్వాత వచ్చి ఈ సాంగ్తో ఆ సాంగ్ని బీట్ చేయడం అనేది నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకున్నారు 24 అవర్స్లో. మళ్ళీ ఇక ఆ మిగిలిన సాంగ్స్ అంటే వాళ్ళు ఆల్రెడీ మ్యూజిక్ ట్రెండింగ్లో ఉంటారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చాలా తక్కువ అంటే సాంగ్స్ వచ్చేవి చాలా అరుదుగా వస్తూ ఉంటాయి. సో వచ్చినప్పుడే పండగ చేసుకోవాలి కాబట్టి ఒకప్పుడు సాంగ్స్ అంటే పవన్ కళ్యాణ్ గారు నెంబర్ 1 ఉండేవాళ్ళు. సో ఇప్పుడు ఏంటంటే గ్యాప్ వస్తుంది కాబట్టి దగ్గర భీమ్లా నాయక్ వచ్చి ఎప్పుడో 2021 ఐ థింక్. సో అప్పటి నుంచి సినిమానే రాలేదు వాళ్ళకి ఫ్యాన్స్ అంతా. ఈ లోపు కిక్ కోసం ఎలక్షన్లో గెలిచి ఆయన గెలుపులు ఇచ్చారు. బట్ అయితే సినిమా అనేది ఫ్యాన్స్కి ఎప్పుడు మనసులో ఉంటుంది. సో అందుకే ఆయన ఎక్కడికి వెళ్ళినా ఓజీ అని అరవడం. సో ఇప్పుడు హరిహర వీరమల్లు సాంగ్స్ ఇట్లా ఉన్నాయంటే రేపు ఓజీ నుంచి సాంగ్స్ వచ్చినాయంటే ఖచ్చితంగా అవి ఇంకా ఈ ఏ రికార్డ్స్ మిగలకుండా ఊడ్చిపెడతాయని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది. సో ఆయన వచ్చాడు అని చెప్పడానికి మాత్రమే ఈ రికార్డ్ అనేది స్టార్ట్ అయింది. సో ఇంకా దీని నుంచి మరిన్ని సాంగ్స్ ఉన్నాయి, హీరోయిన్తో డ్యూయట్స్ ఉన్నాయి. అట్లానే మరి కీరవాణి గారు చాలా మంచి పాటలు అందించారు. సో కీరవాణి గారు పవన్ కళ్యాణ్ గారు ఫర్ ద ఫస్ట్ టైం కలుస్తున్నారు హరిహర వీరమల్లు కోసం. సో మరి ఇంకా కీరవాణి గారు చిన్న హీరోలకే ఒక రేంజ్లో ఇస్తారు. మరి అట్లాంటిది ఇంకా పవన్ కళ్యాణ్ గారి కంటే ఏ రేంజ్లో ఇస్తారు ఖచ్చితంగా. సినిమా మ్యూజిక్తో అయితే ఆయన వంతు ఆయన కృషి చేసి నిలబడతారు ఖచ్చితంగా. సో మరి మాట వినాలి అనే సాంగ్ యూట్యూబ్ అన్ని మొత్తం దుమ్ము దులుపుతుంది అటు సోషల్ మీడియా మొత్తం కూడా. సో ఆ పాట ఇంకా వినని వాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా వినేసేయండి, ఎంజాయ్ చేయండి.